అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. ఇంకా మా గార్డెన్లో తోటకూర చూసేయండి ఎంత వచ్చిందో. అసలు ఫుల్ పెద్దగా అయితే విరిగిపోయినాయి చెట్లు అయితే అవి. సో వాటిని అయితే ఇప్పుడు ఇంకా హార్వెస్ట్ అయితే చేసేస్తాను. చాలా చెట్లు అయితే ఉన్నాయి, తోటకూర చెట్లు అయితే. లాస్ట్ ఇయర్ ఒకే చెట్టు ఉండేది, బట్ అన్ని సీడ్స్ అన్ని పడేసి అయితే స్ప్రెడ్ అయిపోయినాయి మొత్తం సీడ్స్. సో మొత్తం అన్నీ ఒక సైడ్ మొత్తం అలాగే ఆ తోటకూర చెట్లే ఉన్నాయి ఇంకా. సో ఇంకా లాస్ట్ ఇయర్ నేనైతే సీడ్స్ ఏమీ కలెక్ట్ చేయలేదు వచ్చిన తర్వాత కూడా. సో ఇంకా అందుకోసం అని అన్నీ స్ప్రెడ్ అయిపోయి గాలికి మొత్తం అలా అయితే వచ్చేసినాయి చెట్లు అయితే. చాలా బాగానే వచ్చినాయి చెట్లు మాత్రము. ఎక్కువగా ఇవే ఉన్నాయి ఒక సైడ్ అయితే. ఇంకా వేరే అదర్ సైడ్స్లో అయితే వేరే చెట్లు ఉన్నాయి, కానీ ఇంకా పెద్దగా ఉన్న చెట్లే కాకుండా దాని కింద ఇంకా చిన్న చిన్న మొలకలు కూడా వస్తున్నాయి తోటకూరవి. ఇంకా ఈ సైడ్ ఈ చెట్లే కాకుండా కొన్ని పాలకూర అలాంటివి కూడా ఉన్నాయి, కానీ వాటికంటే ఎక్కువగా ఇవే ఉండిపోయినాయి. అందుకే మొత్తం అవే కనిపిస్తున్నాయి ఇంకా ఈ రోజు సైడ్ అయితే. సో ఇంకా నేనైతే ఇప్పుడు వండేస్తాను ఈ కర్రీ కోసం అని చెప్పేసి కట్ చేస్తున్నాను తోటకూర. సో చాలా మంచిగా ఫ్రెష్గా ఉంది, ఎలాంటి ఫెర్టిలైజర్స్ లేవు, ఏమీ లేదు, ఆర్గానిక్గా వచ్చింది కదా. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా సమ్మర్లో అయ్యేసరికి మంచిగా వాటర్ కూడా ఎవ్రీడే పట్టేస్తున్నాము. సో అందుకోసం అని చెప్పేసి ఇంత మంచిగా కనిపిస్తుంది, లేతగా మంచిగా కనిపిస్తుంది కదా చూడడానికి కూడా. మాకైతే ఇక్కడ దొరకడం అయితే చాలా కష్టము. ఎప్పుడో ఇయర్లీ వన్స్ అలా కనిపిస్తూ ఉంటుంది కావచ్చు అంతే. మళ్ళీ ఇది కూడా ఉండదు, ఏదో వేరే డిఫరెంట్గా ఉంటుంది. రెడ్ తోటకూర సంథింగ్ అలాంటిది ఉంటుంది, ఇది కూడా కనిపించదు. బట్ ఇంకా మాకు ఇంట్లోనే ఉంది కాబట్టి నేనైతే చాలాసార్లు అయితే కుక్ చేయడానికి అయితే చూస్తూ ఉంటాను. ఇంకా ఇది అయిపోయిందో సీజన్ అయిపోయేంత వరకే వస్తుంది. మళ్ళీ వింటర్ స్టార్ట్ అయిపోయింది అంటే ఇంకా ఆకుకూరలు ఏమీ రావు. సో ఇంకా ఉంది, బట్ నేను ఇంకా కర్రీ బట్టికే చంపేసేసి అయితే వండేస్తున్నాను. నెక్స్ట్ అయితే మిర్చీలు కూడా కావాలి కదా కర్రీ కోసం అని చెప్పేసి ఇంకా మిర్చీలు కూడా అప్పుడే కట్ చేసేసుకొని వండేస్తాను. ఇంకా కొన్ని మిర్చీలు అయితే ఉన్నాయి, ఎక్కువ రాలేదు చెట్టుకి. ఇంక ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మిర్చీస్ కూడా. సో నేనైతే ఇవి రెండు అయితే హార్వెస్ట్ అయితే చేశాను గార్డెన్లో. సో మీరు తోటకూరతో ఎలాంటి టైప్ ఆఫ్ రెసిపీస్ ట్రై చేస్తారు చేస్తే కామెంట్ చేయండి, నేను కూడా ట్రై చేస్తాను మీరు చేసినవి. నేనైతే తోటకూర ఫ్రై, టమాటో తోటకూర పప్పు ఇలాంటివి అయితే చేస్తాను. ఇంకా నేను కట్ చేస్తూ ఉంటే మా హస్బెండ్ కూడా వాటర్ అయితే పట్టేస్తున్నారు. ఇంకా ఈవినింగ్ టైం కదా అని చెప్పేసి అయితే పట్టేస్తున్నారు. సో మాకైతే ఇంకా ఫుల్ ఎండలు ఉండే, ఇంకా అందుకోసం అని చెప్పేసి తొందరగానే పట్టేస్తున్నాం ఇంకా వాటర్ కూడా. గ్రీన్ చిల్లీస్ చూడడానికి చెట్టు మీద కొన్ని కనిపించినాయి, తెంపుతూ ఉంటే బాగానే వస్తున్నట్టు అనిపించింది నాకైతే. కిందికి పడిపోయి ఉన్నాయి మొత్తము. సో అందుకోసం అని చెప్పేసి ఎక్కువగా కనిపించకపోయేవి. సో ఇలా చెట్టుని పైకి పట్టుకొని చూస్తుంటే ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా ఇంకా. సో ఇంకా ఇలా అయితే మా గార్డెన్లో హార్వెస్ట్ అయితే ఇలా అయిపోయింది. నేను ఇప్పటివరకు చేసిన వీడియోస్లో ఏది బాగుంది కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. మీకు వీడియోస్ బాగా అనిపించి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ మీద కొట్టేసి పెట్టేసేయండి. అప్పుడే మీకు చూడడానికి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.